క్రికెట్ ఆడాలన్నా, వేలం నిర్వహించాలన్నా బీసీసీఐ, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి క్రికెట్ బోర్డులకే కాకుండా గ్రామ స్థాయిలో కూడా దీన్ని సాధ్యం చేయవచ్చని నిరూపించారు మెంటపల్లి గ్రామ యువకులు. సంక్రాంతి సందర్భంగా మెంటపల్లి గ్రామంలో యువకులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. అయితే ఇది మామూలు టోర్నమెంట్గా కాకుండా వేలం నిర్వహించి ప్రత్యేకంగా నిలిపారు. వేలంలో మొత్తం 70 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా 4 ఫ్రాంచైజీలుగా నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాంచైజీ తీసుకున్న ఓనర్లు తమ పర్స్ 2000గా తెలిపారు. ఈ వేలం దాదాపు 4 గంటలుగా కొనసాగింది. 4 జట్ల ఓనర్సు పోటాపోటీన జట్టుకు 15 మంది చొప్పున ఆటగాళ్లను కొనడం జరిగింది. ఇందులో అత్యధికంగా 700 రూపాయలకు మంద రవి అనే క్రికెటర్ను కొనడం జరిగింది. ప్రారంభ ధర 50 రూపాయలుగా నిర్ణయించి ఆటగాళ్లను వేలంలో కొనడం జరిగింది. మొత్తం 60 మంది క్రికెట్ ఆటగాళ్లను జట్టుకు 15 మంది చొప్పున ఈ వేలం నిర్వహించడం జరిగిందని మెంటపల్లి ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్స్ మంద ప్రమోద్ కుమార్ మరియు కేశపాగ కరుణాకర్ తెలిపారు. ఈ వేలంలో పాల్గొన్న ఆటగాళ్లలో జిల్లా స్థాయి, మండల స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి కూడా క్రికెటర్లు కూడా ఉన్నారని వాళ్ళు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్స్ మాట్లాడుతూ మెంటపల్లి గ్రామంలో టోర్నమెంట్ నిర్వహించడం అనేది మొదటిసారి అని, ఈ ప్రీమియర్ లీగ్కు పూర్తిగా మెంటపల్లి గ్రామ సర్పంచ్ చిన్నపాగ రాములు, అలాగే గ్రామ నాయకులు మంద నాగరాజు, రాజమూరి రాజు, రాచాల వెంకటేశ్వర రెడ్డి ప్రత్యేకంగా సపోర్ట్ చేశారని ఆర్గనైజర్స్ తెలిపారు. మెంటపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్ 1 సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మెంటపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్ 1 ఐపీఎల్ తరహాలో వేలం పాడడం జరిగింది. ప్రతి ఫ్రాంచైజీ 2000 పెట్టుకుని 2000 పర్సుతో స్టార్ట్ చేయడం జరిగింది. హైయెస్ట్ ప్లేయర్ వచ్చేసి 700, బేసిక్ ప్లేయర్ ప్రైజ్ వచ్చేసి 50 రూపీస్. ఈ విధమైన వేలంపాట ప్రతి ఇయర్ ఇలాగే జరగాలని, మా ఊర్లో ఈ మెంటపల్లి ప్రీమియర్ లీగ్ జరగడానికి ఎంతో మంది పెద్దల సహకారం ఉంది. ముఖ్యంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ యువకులు, అంబేద్కర్ యూనియన్, అదేవిధంగా హనుమాన్ యూత్ సభ్యులు అందరి సహకారంతో వేలంలో మొత్తంగా 60 to 65 మంది పాల్గొనడం జరిగింది. మొత్తం 4 టీములు. 4 టీంలో ప్రతి టీంలో 15 మెంబర్స్ ఉంటారు. 4 టీమ్స్ కి ప్రత్యేకంగా జెర్సీలు చేసుకొని ఐపీఎల్ తరహాలో వేలం నిర్వహించుకొని 4 టీంలు చేసుకొని 3 days కంటిన్యూగా, ఫస్ట్ డే 2 మ్యాచెస్, సెకండ్ డే 3 మ్యాచెస్, థర్డ్ డే ఫైనల్ మ్యాచ్, మొత్తంగా 3 లీగ్ మ్యాచెస్, 2 సెమీఫైనల్, 1 ఫైనల్ నిర్వహించుకోవడం జరిగింది. ఐపీఎల్ మా ఊర్లో, మా గ్రామంలో ఆడుకునే క్రికెట్ ప్లేయర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ వెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మా ఊర్లో కూడా ఈ ఐపీఎల్ తరహాలో ఎంపీఎల్ నిర్వహించుకోవాలని యూత్ తో ఆదర్శం తీసుకొని యూత్ అంతా కలిసి ముందుకొచ్చి నిర్వహించుకోవడం జరిగింది.